బిగ్ టీవీ సర్వే ఫలితాలు చివరిలో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ శాంపిల్ కలెక్షన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క సర్వే సంస్థ ఫలితాలను మీకు అందించబోతున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూడొచ్చు. ఎగ్జిట్ పోల్స్ మీరు చూస్తున్నారు. రేస్ సర్వే నిర్వహించిన దానిలో 41% బీఆర్ఎస్కు ఓట్లు పడతాయని చెబుతూ ఉంది. కాంగ్రెస్కి 46% ఓట్లు వస్తాయని ఈ రేస్ సర్వే చెప్తుంది. బీజేపీ 8%తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది అని ఈ రేస్ సర్వే చెబుతోంది. ఇతరులకు 2 నుంచి 5% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందని. అంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఈ బైపోల్లో విజయాన్ని సాధించబోతోందని. ఇక స్మార్ట్ పోల్ ఫలితాన్ని మనం చూస్తే, స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ అంచనాలను మనం చూస్తే కాంగ్రెస్ 48.2% ఓట్ షేర్ని పొందుతుందని చెప్తోంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 42.1%కే బీఆర్ఎస్ పరిమితం అవుతుందని స్మార్ట్ పోల్ చెప్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెసే విజయ అవకాశాలు ఉన్నాయి, భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ వెళుతుంది అని ఎగ్జిట్ పోల్ చెప్తుంది. స్మార్ట్ పోల్ ఏకంగా 48.2% కాంగ్రెస్ ఓట్ షేర్ చేసుకుంటుందని చెబుతూ ఉంది. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఓట్ షేర్ చాలా ఎక్కువగా పెరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 10%కి పైగా కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీఆర్ఎస్ ఓట్ షేరు తగ్గిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పబ్లిక్ పల్స్ బీఆర్ఎస్కి 41.8% ఇస్తే కాంగ్రెస్కి ఏకంగా 48.5% కాంగ్రెస్కి ఇస్తోంది. 48.5%తో కాంగ్రెస్ విజయ డంకాను మోగిస్తుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. పబ్లిక్ పల్స్ చెబుతోంది. బీజేపీ కేవలం 6.5%కే పరిమితం కావాల్సి ఉంటుంది అని ఈ సర్వే చెబుతుంది. బీజేపీ ఎక్కడ కూడా తన ప్రభావాన్ని పెద్దగా చూపించట్లేదు. కానీ గత ఎన్నికల్లో నమోదైన ఓట్ షేర్ కంటే స్వల్పంగా ఇక్కడ బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతూ ఉండటాన్ని గమనించవచ్చు. రేస్ సర్వే ఫలితాన్ని మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ 41%కి పరిమితం అవుతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం 48.2%కి ఓట్ షేర్ను సొంతం చేసుకుని విజయ డంకాను మోగిస్తుంది అని చెబుతోంది. పబ్లిక్ పల్స్ సర్వే కాంగ్రెస్ గెలుపు స్పష్టంగా ఉంటుంది అని ఈ పబ్లిక్ పల్స్ సర్వే చెప్తోంది. ఏకంగా 48.5%తో రేస్ సర్వేలో 46% ఓట్ షేర్ను కాంగ్రెస్కి